హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను హోమ్ మేడ్ మంచూరియా చేశాను అన్నమాట. నేను, మా చెల్లి, మా పాప అందరం కలిసి తలో చేసాము. ఫస్ట్ మైదా పిండి తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. మేము మా కజిన్స్ ఉండే, సో అందుకని మైదా పిండిలో ఒక 1 కప్ కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే దానికి కావాల్సిన క్యాబేజీ, మనకి మంచూరియా అంటే క్యాబేజీ మస్ట్ కదా, సో అందుకని క్యాబేజీ. మా చెల్లి కట్ చేసింది, నేనేమో వీడియో తీసా. సో క్యాబేజీ వేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి క్యాబేజీ కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. చాలా తీయలేదు. కొంచెం కారం, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకున్నాను. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మా చెల్ల చూడండి ఎంత క్వాంటిటీతో ఇలా కలుపుతుంది. యుద్ధానికి సిద్ధమవుతున్నట్టే కలుపుతుంది మా చెల్లి. మొత్తం మిక్స్ అయిపోయిందండి. సో ఉప్పు, కారం అన్నీ కలిపేసుకున్నాం. కొన్ని వాటర్ వేసేసుకుంటూ కలుపుకున్నాం అనమాట. సో ఆయిల్ వేడి, ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకున్నాను. ఇంకా మంచూరియా మామూలుగా మనం సాస్ వేసి చేసుకున్నా కూడా, సాస్ వేసుకోకుండా విడిగా తిన్నా కూడా బాగానే ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మంచూరియా డీప్ ఫ్రై అయిపోయింది. ఆ చెల్లి రౌండ్గా బాల్స్ వేయకుండా జస్ట్ ఇట్లా పకోడీలాగా వేసేసింది అన్నమాట. ఒకసారి అలా ట్రై చేద్దామని. సో ఇలా కూడా బాగానే ఉన్నాయి. మంచిగా రెడ్ కలర్ వచ్చేసరికి డీప్ ఫ్రై అయిపోయింది. ఎక్కువ నేను మంచూరియా అయితే ఎక్కువ ఇంట్లోనే తీసుకుంటానండి, బయట తక్కువ, ఎప్పుడో ఒకసారి అంతే. మామూలుగా అయితే ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. చూడండి మంచిగా రెడ్డిష్గా వచ్చేసాయి, రెడ్ కలర్లో. నెక్స్ట్ దీన్ని మనం సాస్ వేసి దాన్ని డీప్ ఫ్రై చేయాలి కదా, సో అందుకని ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాం. అంత క్వాంటిటీకి ఆనియన్స్ సరిపోవు కదా, సో ఆనియన్స్ కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం పోపుకి కావాలి కదా, సో అందుకని ఆనియన్స్ కటింగ్ అయిపోయింది, మిర్చి కటింగ్ అయిపోయింది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కూడా ఇంతకుముందు మనం దాంట్లో వేసుకున్నాం కూడా, దీంట్లో కూడా వేసుకోవచ్చు, వేసుకోలేదు. కడాయి వేసామన్నమాట. మా పాప వచ్చి కూర్చొని ఏం చేస్తుందో అవి చూస్తుంది. మళ్ళీ కొంచెం సైలెంట్గా కూర్చొని కొంతమంది కాదు కానీ పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం చిల్లీ సాస్ వేసుకున్నాను. నెక్స్ట్ సోయా సాస్, నెక్స్ట్ టొమాటో సాస్, తర్వాత వెనిగర్ లాస్ట్లో అన్నీ వేసి బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఒక కప్లో కొంచెం కార్న్ఫ్లవర్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ వేసి కలుపుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత దీనిలో వేసుకొని నెక్స్ట్ మంచూరియాస్ వేసుకున్నాను. సాసులు అన్నీ వేసుకొని మంచూరియా వేసుకొని కలుపుకున్నాను. చూడండి ఎంత బాగుంది మంచూరియా. హోమ్ మేడ్ మంచూరియా ఈజీనేనండి, చేసి చూడండి ఒకసారి ఇంట్లో. పెట్టేసాను బౌల్లో. ఇంకా పైన గార్నిషింగ్కి ఆనియన్స్, లెమన్ మర్చిపోయాను నేను. వేడివేడిగా తింటేనే బాగుంటుందిగా, సో అందుకని వేడిగా తినేసాం. ఇంకా ఇంత క్వాంటిటీ చేయడానికి చాలా టైమే పట్టింది. సో కొన్ని చేసేసి మధ్యలో ఆపేసిన తర్వాత
ఇదండి, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.